ప్రయత్నం చేసి ఓడిపోండి, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. ప్రగల్భాలు పలికేవాడు పెసరంత కూడా సాధించలేడు. ఎడతెగక ప్రయత్నించేవాడు ఏ నాటికైనా విజయాన్ని సాధిస్తాడు. అన్నీ సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకండి. మీరు ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలరని తెలుసుకోండి. నీవు గెలిస్తే అందరికీ తెలుస్తావు, నీవు ఓడిపోతే అందరూ నీకు తెలుస్తారు. మనం గాలి లేని గదిలో కూడా ఒక రోజంతా ఉండగలమేమో, కానీ విలువ లేని చోట ఒక్క క్షణం కూడా నిలబడలేము. మంచితనాన్ని అలుసుగా తీసుకొని వాడుకునే వాళ్ళు జీవితంలో ఎప్పటికీ బాగుపడరు. చేతిలోని గీతలను నమ్మకండి, ఎందుకంటే చేతులు లేని వాళ్ళకి కూడా భవిష్యత్తు ఉంటుంది. పలకరింపులు లేకపోయినట్లయితే ఎంతటి గొప్ప బంధమైనా క్రమంగా దూరం అవుతుంది. కఠినమైన పరిస్థితులు నిన్ను ఒంటరిని చేస్తాయి, కానీ అవే కఠినమైన పరిస్థితులు నిన్ను శక్తివంతుణ్ణి చేస్తాయి. ప్రతి ఆవేశం వెనుక చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. ప్రతి కోపం వెనుక చెప్పుకోలేనంత బాధ ఉంటుంది. సంతకం లేని చెక్కు, సహనం లేని మనిషి ఎప్పుడూ చెల్లవు, పనికిరావు. లైఫ్లో డబ్బు కంటే ముఖ్యమైనది మనశ్శాంతి, ఎందుకంటే దానిని ఎవ్వరూ అమ్మలేరు, కొనలేరు. చెడు మిమ్మల్ని తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి మీకు నిదానంగా అర్థమైన మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. నిజం తెలుసుకుంటారు, నిజాన్ని చూస్తుంటారు, అయినా అబద్ధాలను నమ్ముతుంటారు కొందరి తెలివి తక్కువ వెధవలు. నటించేవాడికి, మోసం చేసేవాడికి, స్వార్థపరులకి ఏ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉండవు. వాళ్ళకి అవసరం ఉంటే వాడుకుంటారు, అవసరం తీరగానే వదిలేస్తారు. అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి అన్నీ సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి. గుణం విషయంలో నీకంటే ఎక్కువ వారితోనూ, ధనం విషయంలో నీకంటే తక్కువ వారితోనూ పోల్చుకుంటే లైఫ్ సంతోషంగా ఉంటుంది. అగ్నికి ఆలోచనలకి ఆకర్షణ ఎక్కువ, దగ్గరగా వెళ్ళకండి, మీ నిద్రను అది దహించి వేస్తుంది. మనసు లేని మగాడు ఆడదాన్ని ఆట బొమ్మలా చూస్తాడు. మనసున్న మగాడు ఆడదాన్ని ప్రాణం ఉన్న దేవతలా భావిస్తాడు. ఈ సొసైటీలో అన్నిటికన్నా సులువైన పని నమ్మకాన్ని కోల్పోవడం, అన్నిటికన్నా కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, అన్నిటికన్నా కఠినమైనది నమ్మకాన్ని కాపాడుకోవడం. దేవుడు మనిషికి ఒక నాలుక, 2 చెవులు ఇచ్చాడు. దీనికి అర్థం తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినమని. ఎలుగుబంటి నల్లగా ఉందని కాకి వచ్చి ఎక్కిరించిందంట. అలాగే మనిషి కూడా తనలోని లోపాలు చూసుకోకుండా ఎదుటి వారి లోపాలను చూస్తాడు. మనం ప్రారంభించే పని ఏదైనా సరే ముందు కష్టంగా ఉంటుంది. మీ మనసు మీ అదుపులో ఉంటే మీరు అడవిలో ఉన్న ఆనందాన్ని పొందుతారు. మీ గెలుపు కోసం కష్టపడండి, గౌరవంగా కనిపిస్తారు. పక్కవాడి ఓటమిని కోరుకోకండి, చేతకాని వాడిలా కనిపిస్తారు. మీరు తప్పక చెప్పిన అబద్ధం ఎప్పటికీ పరిష్కారం కాదు. మీరు దాచేసిన నిజం ఎప్పటికీ ప్రశాంతతని ఇవ్వదు.